అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఆగస్టు 10, 11, 12, 13వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితంలో ముసుగు దొంగలు ఎంతో మంది ఉన్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు? ఆ శత్రువులు మీ మీద చేసినటువంటి ఆ కుట్రలేమిటి? వారికి అసలు మీ మీద అంత పగదేనికి? అలాగే వారు ఎవరు? ఏ అక్షరంతో వారి పేర్లు మొదలవుతాయి అనే విషయాలు అన్నీ కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఒక్కసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. శివుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలగబోతుంది. శుక్రగ్రహ ప్రభావం అనేది ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. అందువలన ఈ రాశి వారు ఏమిటంటే చాలా అందంగా ఉంటారు. అలాగే ఏ విషయంలోనైనా సరే బ్యాలెన్స్డ్ గా సమతుల్యతను మెయింటైన్ చేస్తూ ఉంటారు. సంబంధాలకు కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఈ రాశి వారు కమల పుష్పాలతో లక్ష్మీదేవిని అర్చించడం వలన ఐశ్వర్యం, ఆర్థిక అభివృద్ధి మీకు ఎక్కువగా ఉంటుంది. మీ జీవితం మెరుగుపడడం అనేది మీరు కళ్ళారా చూడబోతున్నారు ఈ రాశి వారు. ఇక అసలు విషయంలోనికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సంతోషాన్ని హరించి వేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే వారి యొక్క ముసుగులు తొలగిపోయే సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు వారు మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులై ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీరు కొంచెం అశ్రద్ధ చూపినా మీ జీవితంలోనికి వచ్చేటటువంటి అదృష్టం అనేది చెరిగిపోయే ప్రమాదం అయితే ఉంది. అసలు మీ శత్రువుల యొక్క కుట్రలను ఛేదించి మీరు విజయం ఎలా సాధించాలి, అలాగే మీరు చేసుకోవలసినటువంటి పూజా పరిహారాల విషయం గురించి ఏకాగ్రతతో వినండి. మీ తలరాతను మార్చే ఎన్నో విషయాలు ఈ వీడియోలో దాగున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలస్యం చేయకుండా ప్రతి మాటను ప్రశాంతంగా వినండి. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుందని చెప్పుకోవాలి. మీ జీవితం ఏ దిశలో వెళ్ళాలి నిర్ణయించే గడియలు కూడా మీరు పొందుతున్నారనే చెప్పుకోవాలి. మీరు పోరాడుతున్నటువంటి పోరాటాలకు తగినటువంటి పరిష్కారం, మీ రహస్య శత్రువుల యొక్క ఆట కట్టించే సమయం ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో చాలా దివ్యమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి రోజులకు నిదర్శనం కాబోతుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ అదృష్టం కూడా తలకిందులు కావచ్చు. అంటే మీ ఇంటి పునాదులు సైతం కదిలిపోతాయని భావించండి. మీ కుటుంబంలో సభ్యులందరికీ కూడా నిద్ర కరువైపోతుంది. ఎన్నాళ్లుగానో మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు మీ జీవితాన్ని నాశనం చేయటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే వారు ఒక భయంకరమైనటువంటి కుట్రను సైతం పన్నారు. అదేంటి? మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు మీరు పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈ రోజు నేను చెప్పబోయే ఒక నిజం సామాన్యమైనటువంటి జ్యోతిష్య ఫలితం కానే కాదు. ఇది చాలా భయంకరమైనది. దైవ ఆశీస్సులతో కూడినటువంటి పరమ సత్యంగా భావించండి. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురు పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ కళ్ళు చెమరుస్తాయి. మీలో తెలియనటువంటి ఒక చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు కొత్త కోణంలో చూడటం మొదలు పెడతారు. ఎందుకంటే మీ మాటలు నేరుగా గ్రహ నక్షత్రాల గమనం, అలాగే దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో మీ గ్రహాల ప్రభావం అనేది మీ జీవితం పైన ఎక్కువగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషం పైన ముఖ్యంగా ప్రభావితం చూపుతాయి. చాలాసార్లు భగవంతుడు మనకు ముందే కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటాడు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడిని కలిగిస్తాడు. కలల ద్వారా కొన్ని రకాలుగా హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని అస్సలు పట్టించుకోడనే చెప్పుకోవాలి. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరిగిపోతూ ఉంటాయో, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయో, ఆరోగ్యంలో ఏదో తేడా కొడుతుందో అప్పుడు చేతులు జోడించి ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు. ఈసారి జరగబోయేది కొంచెం మిమ్మల్ని హెచ్చరికగా మార్చేటటువంటి పరిస్థితిగా చెప్పాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్ళుగానో మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేలుకుంటారు. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చేటటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది. అది ఒక నిజాన్ని బయట పెడుతుంది. మీరింతవరకు భరించింది చాలండి. మీ సొంత మనుషులు నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసినటువంటి మోసం,
మీ వెనక వారు పనినటువంటి కుట్రలు అన్నీ కూడా ఇప్పుడు బయటపడే సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు కూడా ఈ 4 రోజుల్లో తొలగిపోతాయి. ఎవరు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. ఎవరు కూడా దాక్కోలేరు. ముఖ్యంగా 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక మహత్తమైనటువంటి విషయాన్నైతే గమనిస్తారు. మీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగిపోతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఈ సంకేతాలను తప్పకుండా గుర్తించాలి. గుర్తించకపోతే మీరు దేనినైతే ఎప్పటి వరకు ఎదుర్కొంటూ వచ్చారో దానినే మీరు ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితులు, మీరు అనుకుంటున్నటువంటి ప్రతి మంచి పని కూడా వెనక్కి నెట్టేయబడుతుంది. ఈ రాశి వారు ఏ విషయంలో కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఆందోళన పడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ వివరణ నచ్చితే తప్పకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్నాళ్లుగా మీరు పడుతున్న శ్రమలకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు ఎండ్ కార్డు పడేటటువంటి సమయం వచ్చేసిందనే భావించండి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీ ఓపికకు అసలైన పరీక్షగా మారబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజులు చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరగబోతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసినటువంటి శత్రువులను వారు అల్లినటువంటి వలల్లోనే వారు చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడేయాలి అని అనుకుంటున్నారు, కానీ పడేయలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలి అని చూస్తూ ఉన్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలి అని చూస్తున్నారు. ఈ ప్రత్యేక తిథులు, ఈ ప్రత్యేక రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి. శత్రువుల కాలం చెల్లిపోయింది అని. అయితే దైవానుగ్రహం ఎవరిపైన ఉంటుందో, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుట్రలు ఏమీ చేయలేవు. కాబట్టి భగవంతుడి యొక్క కృప మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఈ రాశివారు ఏ పనైనా కానీ సమతుల్యతతో, కర్తవ్య భావంతో ఏ పనైనా కానీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. కాబట్టి మీరు చాలా శ్రమించారు. ఇప్పటి వరకు ఎంతగానో కష్టపడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతగానో కష్టపడ్డారు. ఎందుకంటే మీరే పని చేసినా సరే ఆ పనిలో సక్సెస్ ని చూస్తారు. దీనికి కారణం మీది కాదు, ఆ భగవంతుడే కారణం. నిర్దోషుల్ని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడు. దోషులు నేరుగా శిక్షించబడతారు. ఇక ఎవరు కూడా దాని నుంచి అంటే కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరు కర్మ నుంచి దాక్కోలేరనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత ఈ పుణ్యకాలంలో మీకు కొన్ని మార్పులైతే కలుగుతాయి. మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచేలా ఉంటాయనే చెప్పుకోవాలి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఎన్నాళ్లుగానో ఆగిపోయినటువంటి పనులు మరలా మొదలవుతాయి. ఒకవేళ మీరు కనుక ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరెన్నాళ్ళుగానో దేనికైతే భయపడుతూ వచ్చారో అదే మీ ముందుకొచ్చి నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్నాభిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు చేసే మోసాలు, మీ వెనక వారు ఆడినటువంటి నాటకాలు అన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ ఉన్నా సరే లోపల మీ వినాశనాన్ని కోరుకున్నవారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్నవారు, వీరందరి ముసుగులు కూడా ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి సంకేతం అనేది ఆ భగవంతుడు అందిస్తున్నాడనే చెప్పుకోవాలి. మీకు ఇక పైన అన్ని విజయాలే భావించండి. ఏదో ఒక సంఘటన జరగటం, లేదంటే అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు, లేదంటే ఒక కళ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరు మీ వెనక కుట్రలు పన్నుతున్నారు అనేది మీకు తెలిసిపోతూనే ఉంటుంది. మిమ్మల్ని కిందకి లాగాలి అని చెప్పి చెడు ఉద్దేశంతో పథకాలు వేసినటువంటి ఆ శత్రువులకు ఈ 4 రోజుల్లో చివరి రోజులుగా అంటే ఆఖరి తీర్పును ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి.
వారు చేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరగబోతుంది. వారు తమ సొంత వలల్లో వారే చిక్కుకుపోయి బయటకొచ్చే దారి దొరకక అల్లాడిపోతూ ఉంటారు. భగవంతుడు కొంచెం ఆలస్యం చెయ్యొచ్చేమో కాని ఎప్పటికీ కూడా అన్యాయాన్ని మాత్రం సహించనే సహించడు. భగవంతుడు ఇంట్లో ఆలస్యంగా ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు. అంటే భగవంతుడు ఉన్న ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం అనేది ఉండదు. శత్రువు తన తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించి తీరవలసిందే. ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోపడటం కానీ ఆవేశంలో ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కానీ అస్సలు చేయవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఊహించినటువంటి ఎన్నో మార్పులు, భారీ మార్పులు అనేవి ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఎవరైతే కష్టకాలాన్ని ఓపికతో దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతూనే ఉంటాయి. బంధాలు కూడా బలపడతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యకాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లుగా మీరు గమనించే ఉంటారు. దానికి కారణం మీ మనసు ఆందోళన చెందటం, రాత్రిపూట తెలియనటువంటి ఒక భయం వేయటం, నిద్ర పట్టకపోవటం అలాంటివి జరుగుతూ వస్తాయి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావటం, బాగా మీకు ప్రతికూలమైనటువంటి శక్తులు మీ పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని చెప్పటానికి ఇవి కొన్ని సంకేతాలైతే భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి. మీకు ఒక నిజమనేది బయటపడుతుంది. ఆ క్షణం నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తి మీ చుట్టూ రక్షణ కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలతను దూరం చేసి మీకు ప్రశాంతతను ఇస్తుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు తప్పకుండా దుర్గాదేవి మంత్రాన్ని స్మరించండి. మీరు ఏ శక్తినైతే నమ్ముతారో ఆ శక్తే ఈ తిథుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవలసిందే. వారు పారిపోవటానికి వారి దారిని వారే వెతుక్కుంటారు. ఎన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇదే భావించండి. అలాగే వారి కుట్రలన్నీ కూడా విఫలం అవ్వటాన్ని చూసి మీరే నవ్వుతారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు తప్పకుండా మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. ఆ రోజు మీకు అందుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆశీర్వచనం మీ భవిష్యత్తుకు ఒక సంకేతంగా భావించండి. ఇకపైన దేనికి భయపడవలసినటువంటి అవసరమే లేదు. తలదించుకోవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. కేవలం మీ పనిపైన మీరు దృష్టి సారించండి. నిజాయితీగా కష్టపడండి. భగవంతుడు తీర్పు అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. మీకు కీడు తలపెట్టే వారికి ఆ కీడే తిరిగి వారికే తగులుతుంది. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి కూడా భగవంతుడు రెట్టింపైనటువంటి మంచి ఫలితాలనే ఇస్తాడు. సత్య మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్నిక ఏ శక్తి ఆపలేదు. మీ పైన ఉన్నటువంటి ప్రత్యేక దైవకృప మీ శత్రువుల యొక్క ఆట కట్టించటానికి, వారి కుట్రలను నాశనం చేయటానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశివారు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, అసలు ఆ అవమానాలు వెనక ఉన్నటువంటి కారణమైనటువంటి వ్యక్తులు, కీలకమైనటువంటి అక్షరం ఏంటి అనేది, వారి నుంచి మీ కుటుంబాన్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే మీరు తప్పకుండా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. మీ భక్తిని మీ మనసులోనే చాటుకోండి. మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ ఈ మాటలు వినండి. అలాగే మీకెన్నో రకాలుగా గత కొంతకాలంగా మీ శత్రువుల కుట్రలన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ వారికి అంతం కాబోతుంది. వారి పన్నాగాలు అన్నీ కూడా, వారి నెగిటివ్ ఆలోచనలు కూడా అంతం కాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఒక మనిషికి తన శక్తికి మించినటువంటి భారాన్ని భగవంతుడు ఎప్పుడూ ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయే ప్రతి సవాలు కూడా ఈ రోజుల్లో మీకు అనుకూలంగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఆ భగవంతుడు మీకు కల్పిస్తున్నాడని చెప్పుకోండి. అకస్మాత్తుగా ఎన్నెన్నో శుభవార్తలు వినవచ్చు. ఎన్నాళ్లుగానో ఆగిపోయినటువంటి పనులు మరలా వేగంగా ముందుకు సాగుతున్నట్లుగా ఉంటాయి. ఇక మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక వ్యక్తి లేదంటే ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయటానికి ముందుకొస్తారు. ముఖ్యంగా ఈ 4 రోజులు ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగాలు మీ దారిలో ఉన్న చీకటిని తొలగించే ప్రయత్నమైతే జరుగుతుంది. మీ మీద మీకు ప్రత్యేకమైనటువంటి నమ్మకం, ఓపిక ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే శత్రువుల ఆట ముగిసిపోబోతుంది.
ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం. మీ విజయాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. ముఖ్యంగా చెప్పాలంటే భయపడే ముందు ఆకాశంలో అలజడి మొదలవుతుంది. మనసులో తెలియనటువంటి ఆందోళన కలుగుతుంది. ఆ తర్వాతే పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు సామాన్యమైనవైతే కానే కాదు. ఇది మీ అదృష్ట తలుపును వేగంగా తిరగరాయటానికి భగవంతుడు ఇస్తున్నటువంటి సంకేతంగా భావించండి. పాత తప్పులన్నీ తొలగించి కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ కూడా పూర్తవుతాయి. తర్వాత కొత్త సుఖాలు, సంతోషాలు వాటి తలుపులు వాటంతటే తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని విషయాలు స్పష్టంగా మీకు కనిపిస్తూనే ఉంటాయి. మీకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులెవరు? మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్నటువంటి ద్రోహులెవరు? మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారెవరు అనేది మీరిప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకోబోతున్నారు. భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ కూడా చీకట్లో ఉంచడు. ఈ రోజు నాకు కలుగుతున్నటువంటి దైవ సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్ళు వేస్తున్నటువంటి మీ ప్రత్యర్థి బలహీన పడిపోబోతున్నాడు. వారు అల్లిన కుట్రలు వలలో వారే చిక్కుకోబోతున్నారు. ఇక బయటకు వచ్చే దారి కూడా వారికి దొరకకపోవచ్చు. మీ పైన పన్నిన ప్రతి కుట్ర వారికే ఎదురు తిరగబోతుంది. మీరు దేనికైతే భయపడిపోతున్నారో ఆ సంక్షోభమే మీకు ఈ 4 రోజుల తర్వాత చాలా గొప్పగా, అంటే మీకొక వరంగా మారి మిమ్మల్ని మరింత బలోపేతంగా చేసేటటువంటి రోజులుగా భావించండి. ఈ రాశి వారి జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైనటువంటి హెచ్చరిక ఈ 4 రోజుల తర్వాత గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు ఊహించినటువంటి దెబ్బలు తగిలే ప్రమాదమైతే ఉంది. మీ మీ కలలు కూడా చిన్నాభిన్నమవుతాయి. అందుకే ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండండి. దైవ నామాన్ని స్మరించండి. మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమనిచ్చారు, బంధాలను గౌరవిస్తూ వచ్చారు. కానీ మీకు దక్కింది మాత్రం ఏమిటి? వెన్నుపోటు, మోసాలు, ఇక కొందరి కుతంత్రాలు. మీ సంతోషాన్ని ఎవరో దిష్టి తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగాలేకపోవటం కారణం కానే కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల కుట్రలు. మరి ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాము. అసలు వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికందొచ్చిన డబ్బు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడటం, రాత్రిపూట మీకు నిద్ర కరువవటం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవైతే కానే కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయులు, శ్రేయోభిలాషుల్లా నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులాడుతున్నటువంటి జగన్ నాటకం. ఇది కేవలం ఆ వ్యక్తులు మీ సర్వనాశనానికి కారణమవుతున్నారు. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవ్వాలి అని కోరుకుంటున్నారు. మీరేమో చాలా అమాయకులండి. కాబట్టే మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అని కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్ముతున్నారో, ఎవరికైతే మీ ఇంట్లో, మీ గుండెల్లో చోటిస్తున్నారో ఆ వ్యక్తులే ఎన్నో రకాలుగా మిమ్మల్ని నాశనం చెయ్యాలి అని చూస్తున్నారు. అందుకే మీ ప్రతి పని, మీ సంతోషం, మీ విజయం వరకు వెళ్లకుండా మధ్యలోనే వారు ఆగిపోయేలా చేస్తున్నారు. ఏదైనా మంచి పని అవుతుందిలే అని అనుకునే లోపు దాని గురించి ఏదో ఒక శుభవార్త వినటానికి మీరు సిద్ధంగా ఉంటున్నారు. సంబంధం లేని విషయాలకు కూడా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అనారోగ్యం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగటం లేదు. కొంతమంది వ్యక్తుల యొక్క నరదృష్టి ఫలితం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తుల మొదటి అక్షరం ఎస్, అలాగే ఆర్. వీరు మీకు మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలో కూడా ఎన్నో రకాలుగా సలహాలు ఇస్తున్నట్లుగా మీ మేలు కోరే వారిలా నటిస్తూ వారి మనసులో ఏదో ఒకటి పెట్టుకొని, విషం పెట్టుకొని మీ అభివృద్ధి, మీ ఇంటి సంతోషం మాది అని అన్నట్లుగా మిమ్మల్ని నమ్మబలికిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆ వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండి తీరాలి. అయితే మీరు మాత్రం చాలా సురక్షితంగా ఉండబోతున్నారు. ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దటానికి అంతకంటే కాదు. ఇప్పుడు మీరు జాగ్రత్త పడితే మీ జీవితం మరింత ఎక్కువగా కాపాడబడుతుంది. ఆ తర్వాత కేవలం పశ్చాత్తాపం కాకుండా మీరు రక్షణగా ఉండగలుగుతారు. అయితే ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల విషయానికొస్తే ఓం ధూమ్ దుర్గా దేవ్యై నమః అనే నామాన్ని తప్పకుండా ఈ 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ
మర్చిపోకుండా ఉదయం సాయంత్రం 108 సార్లు జపించండి. దృష్టి దోషం, మానసిక ఆందోళనలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే కుటుంబ శాంతి, వివాహ సౌఖ్యం కోసం మీకు అనుకూలంగా దుర్గాదేవి ఆరాధన ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే తెలుపు లేదంటే గులాబీ రంగు వస్త్రాలను ధరించండి. వీలైతే పేద మహిళలకు వస్త్రదానం చేయండి. గోవులకు ఆహారం పెట్టండి. సువాసన పుష్పాలతో అగరబత్తీలను దుర్గాదేవికి సమర్పించటం మీకు ఎంతగానో మంచి అవకాశాలను, అలాగే మంచి మంచి విజయాలను, శత్రు నాశనాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన తప్పకుండా చేసుకోవాలి.